హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఈజ్ నన్ టెక్స్ట్ ఈజ్ నన్ టెక్స్ట్ ట్యాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుంటాము. జస్ట్ బేసిక్ మాత్రమే. ఓకే, ఇవన్నీ మీకు రియల్ టైంలో ఎందుకు యూజ్ చేస్తాయి అనే క్వశ్చన్ ఉన్నట్లయితే మీకు ఫర్దర్ క్లాసెస్లో మాత్రం కంపల్సరీగా నేను రెక్టిఫై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయవచ్చు. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నట్టుంటే మాత్రం నాకు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. ఓకే, చూడండి, ఇప్పుడు న్యూ కాలం తీసుకుంటున్నాం. న్యూ కాలం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈజ్ నన్ టెక్స్ట్. ఓకే, చూడండి, వాల్యూ యాడ్ చేయాలంట. చెక్ వెదర్స్ ఏ వాల్యూ ఈజ్ నాట్ టెక్స్ట్, బ్లాంక్ వాల్యూస్ సెల్స్ ఆర్ నాట్ టెక్స్ట్ అండ్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో బ్లాంక్ వాల్యూస్ అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడ ట్రూ అని ఉంటుంది, డిస్ప్లే చేస్తుందట. అదర్వైజ్గా ఫాల్స్. చూడండి, ఇప్పుడు నేను దీనికి అప్లై చేసేసిన, మరి మొత్తం ట్రూ అని చేస్తున్నాను. ఎందుకు మరి ఇది ఈ వర్క్ ఫంక్షన్ అనేది తప్పు చూపిస్తున్నదా అంటే కాదండి. ఇక్కడ మనము దీని యొక్క డేటా టైప్ చూసుకున్నట్టయితే హోల్ నెంబర్లో ఉంది. దీని డేటా టైప్ అనేది వచ్చేసి మనకు టెక్స్ట్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, హోల్ నెంబర్లో ఉన్నప్పుడు మాత్రం మీ పని ఇది వర్క్ అవ్వదు. ఓకే, ఈ విధంగా మనకు ఈజ్ నాన్ టెక్స్ట్ ట్యాక్స్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కూల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.